కాకినాడ అపోలో ఆసుపత్రిలో అరుదైన అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. అయోటిక్ డిసెక్షన్ తో పాటు గుండె రక్తనాళాలలో బ్లాకులతో బాధపడుతున్న 62 మహిళకు వైద్యులు ప్రాణాపాయ స్థితిలో శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపోలో వైద్య బృందం శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పుష్యమి వేములపల్లి, ఏపీ రీజనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ మహారాజు, డాక్టర్ తంగళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Last not but the least, we are not only protocolized standardized operating systems in every field, also we are education wise kuda oka department of neurosurgery and medicine ilanti kuda highest standard lo education kuda jarugutundi, DNB programs nadustunnai. So andukosmani Apollo Hospital is standardized and maintain the standards to the level what international standards is been going on. So thank you very much. The people is going to give you the explanation how they did, how they got it. Thank you. అండ్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. ఇంపార్టెంట్గా కోకైన్ డ్రగ్ అబ్యూస్ కూడా చేసే వాళ్ళలో కూడా ఎక్కువ వస్తుంది. ట్రామా, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా కారణం. సో ఎలా ప్రెజెంట్ అవుతారంటే సడన్గా చాలా సివియర్గా చెస్ట్ పెయిన్ రావటం, అంటే మనకి చిరిగిపోతున్నట్టు, పొడిచేసినట్టు, ముందు నుంచి వెనక్కి తంతున్నట్టు, నడుము నొప్పిలాగా రావటం, ఇలా రకరకాలుగా వస్తుంది చెస్ట్ పెయిన్ అని. దాంతోపాటు కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, స్వెట్టింగ్, లేదా ఈ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే పెరాలసిస్, స్ట్రోక్ లాగా రావటం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం, బ్లరింగ్ రావటం, ఇవన్నీ కూడా వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం బీపీ చాలా లోగా మెయింటైన్ చేస్తాం. బీపీ పెరిగింది అనుకోండి, ఆ టేర్ ఇంకా పెద్దదైపోతుంది. అది చూడగానే యాంజియోగ్రామ్ అయిపోగానే ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ హర్ టు ఐసీయూ. యాంజియోలు ఇది నోట్ చేయగానే డిసెక్షన్ వెరీ 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 సివియర్ కాంప్లికేషన్. జనరల్గా ఇలా వచ్చిన వాళ్ళు వెరీ లైక్ 10,000 20,000లో ఇఫ్ దే మేక్ ఇట్ టిల్ ఆ సర్జికల్ ప్రొసీజర్ అయ్యే వరకు కూడా చాలా మంది ఉంటారు ఆన్ టేబులే. దే మైట్ గెట్ అరెస్టెడ్, దే మైట్ డిటోరేట్, దే మైట్ ఎనీ టైమ్ అన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ విల్ మేక్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. అండ్ ఇలాంటివి మన 2 tier cities లైక్ కాకినాడ ఇలాంటి ప్లేసెస్లో చేసేవాళ్ళు కూడా వీ డోంట్ నో హౌ ఫార్ పీపుల్ విల్ డూ అలాగా ఉంటారో లేదా. హైదరాబాద్ ఇలాంటి చోట్ల ఓకే, బట్ ఇలాంటి చోట్ల ఇలాంటి ఒక ప్రొసీజర్ చేయడం వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్ that madam has done that. నేను immediately ఇది చూడగానే I informed madam చెప్పగానే immediately within no time she said we will stabilize the patient. From there on she took, actually it's a very complicated procedure. She was there, ఈ procedure చేయడానికి madam was there up to night 10:30 11 o'clock I think she finished. She was doing 3 o'clock మొత్తం స్టెబిలైజ్ చేసి బయటకు వచ్చేసరికి it became almost 7 hours she was inside. అండ్ దాంతో నన్ను కూడా అక్కడ ఉంచేస్తారు అనుకోండి, నేను యాంజియో చేసి ఇచ్చేయచ్చు, బట్ షీ వాంటెడ్ మీ టు బీ దేర్ అండ్ షీ వాజ్ వెరీ ష్యూర్ దట్ మేము ఛాలెంజ్ లా తీసుకున్నామండి. ఇలాంటి కేసెస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. జనరలీ అంటే వీ కెన్ జస్ట్ వాళ్ళ అటెండర్స్ చెప్పిన తర్వాత కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద పేషెంట్ అటెండర్స్. దే వర్ వెరీ కామ్, దే అండర్స్టూడ్ హర్ కాంప్లికేషన్స్. నేను చెప్పగానే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరితో కూడా మేము చెప్పాము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాము, దాని అవుట్కమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ అసలు నేను 2 months నుంచి చూపించుకుందాం అనుకుని సరేలే 63 years ఎందుకులే ఊరుకో అని నేను మా హస్బెండ్ని ఖండించానండి. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చాక యాంజియోగ్రామ్ చేశాక చేయించుకోవాలమ్మా అన్నారు. అంటే ఇలా చురుకు పోటు వస్తుందంటే నాకు నొప్పిగా అనిపించేది, కానీ నాకు ఇది గుండె నొప్పి అని నాకు తెలియదండి. నాకు తెలియదు, ఆయాసం వల్ల వస్తుంది అనుకున్నాను. ఆయన చూడంగానే చేయించుకోమన్నారు. ధైర్యంగా ఏదో స్టంట్ పడుతుంది అనుకున్నాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ పుష్మి మేడం గారు, వెంకటేశ్వరరావు గారు, సందీప్ సారు ఇవన్నీ చేసి నన్ను చాలా, అంటే నేను చెప్పాలంటే మా అమ్మగారు లేకపోయినా నన్ను ఒక పునర్జన్మను ఎత్తించారు. మా అమ్మాయి ఎక్కడో ఉంటుందండి, ఆ అమ్మాయికి ఒక అమ్మని అలా ప్రసాదించారండి.